భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటలో చికెన్ షాపులు మూతపడ్డాయి. గత 20 రోజులుగా ఆంధ్రాలో బర్డ్ ఫ్లూ వ్యాధితో కోళ్లు చనిపోవడం, చికెన్ అమ్మవద్దని ప్రభుత్వం ఆదేశాలు రావడంతో ఆంధ్ర తెలంగాణ సరిహద్దుల్లోని అశ్వరావుపేటలో దీని ప్రభావం తీవ్రంగా పడింది. అశ్వరావుపేటలో 20 చికెన్ దుకాణాలు ఉండగా ఒక్కో షాపులో రోజుకి సుమారు 100 కేజీల చికెన్ అమ్మకాలు జరుగుతాయని, బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ వినియోగదారులు తగ్గిపోవడంతో అమ్మకాలు పూర్తిగా తగ్గిపోయాయి. షాపు యజమానులు వాపోయారు. రోజుకి క్వింటాల్ పైగా అమ్మే షాపులో 10 కేజీలు కూడా అమ్మలేకపోతున్నామన్న, వ్యాపారం ఉన్నా లేకపోయినా వర్కర్స్కి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొందని దుకాణదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 25 సంవత్సరాల నుంచి నేను కోళ్ళ వ్యాపారం చేస్తున్నాను. కానీ ఈ ఈ రకమైన దౌర్భాగ్య పరిస్థితి మాకు ఎప్పుడూ ఎదురవ్వలేదు. అసలు ఎలా ఉందంటే మా పరిస్థితి కనీసం మేము జీతాలు ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. ఈ ఆంధ్రాలో బర్డ్ ఫ్లూ రావటం వల్ల, అక్కడ బర్డ్ ఫ్లూ ఉందని చెప్పడం వల్ల, మన ఆంధ్రాకి సరిహద్దు అవటం వల్ల మన అసలు ఆ ఎఫెక్ట్ మా మీద చాలా ఎక్కువ పడింది. కనీసం ఒక అర కేజీ మాసానికి కూడా ఎవరు రాలేని పరిస్థితి, పొద్దు నుంచి సాయం దాకా కూర్చొని జీతాలు ఇవ్వలేని పరిస్థితి, మెయింటెనెన్స్ చేయలేని పరిస్థితి. ఇక ఈ పరిస్థితి ఇలా ఉండడం వల్ల జీతాలు ఇవ్వలేక షాపులు స్వచ్ఛందంగా మాకు మేమే కట్టేసుకొని కుర్రోళ్ళకి ఇంకా జీతాలు ఇవ్వలేక పంపించేయడం జరిగింది. వాస్తవంగా బతుకులో ఇంతకుముందు స్టార్టింగ్ లో ఒకసారి వచ్చింది, అప్పుడు ఈ జనానికి అంత తెలియలేదు, ఇంత ఎఫెక్ట్ లేదు. తర్వాత కరోనా టైంలో కూడా మేము ఎంతో కొంత అందుకొని టిఫిన్ అయ్యాం, కానీ ఈసారి పరిస్థితి చాలా భిన్నంగా ఉంది. ఎంత భిన్నంగా ఉందంటే అసలు కొబ్బరి కూడా అసలు చికెన్ అంటే అదే విషయం అన్న విధంగా చూస్తున్నారు. దీనికి మన తెలంగాణ సర్కారు కూడా కొద్దిగా సహకరించి స్టాళ్ళు పెట్టి ప్రజల్లో కొద్దిగా అవగాహన తీసుకొచ్చి, అవేర్నెస్ ఇచ్చి, ప్రకటనలు చేసి మమ్మల్ని